ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళాక దేవుడి మందిరం కలస చెప్పు మండపం పక్కన పెట్టండి. 4 కొబ్బరి చెక్కలు తీసుకుని సంచిలో పెట్టుకోండి. మిగతా కొబ్బరి మొక్కల్ని కూడా మండపం పడి పసుపు రంగు మండప వస్త్రం 4 పశువులు పట్టుకుని దగ్గరగా పత్రి పుష్పాలు కమలపాకులతో సహా పసుపు రంగు మండప వస్త్రం మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోవాలి. మీ సామాన్లన్నీ కూడా తీసుకుని లేవండి. ఏ సామాన్లు కూడా మర్చిపోవద్దు. 1-2 సార్లుగా సామాన్లన్నీ కూడా తీసుకోండి. మెట్లు ఉంటాయి, మెట్ల ద్వారా పైకెక్కండి. పైకెక్కాక స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఉంటాయి. అందరూ కూడా స్వామి దర్శనానికి వెళ్ళండి. లేవండి అందరూ. जल्दी बोला का यार ఆడవారి చేత పట్టుకోండమ్మా. అందులో మహానుకుంటూ మగవారి చేతికి ఇవ్వండి. మగవారు ఓం శ్రీ సత్యదేవాయ మహానుకుంటూ మీ వస్త్రం అలా పెడుతూ ఉండండి మెల్లిమెల్లిగా. ఓం గణానాన్వా గణపతి భవామహే కవిం కవీనాం పుష్కరస్తవం జ్యేష్ఠరాజానగణపతిలోకవారకమావాహయం స్వామయాం పూజయామి. బ్రహ్మాదేవానాం కవిం కవీనాం సిద్ధానాం పంచోపకానాం ఏనో పుత్రానాగస్తుం గుణానాగం రండి